Hi, నేను డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్. టుడే విల్ బి టాకింగ్ అబౌట్ బేరియాట్రిక్ సర్జరీ, వెయిట్ లాస్ సర్జరీస్ గురించి మాట్లాడదాం ఇవాళ. సో వెయిట్ లాస్ సర్జరీస్ అంటే ఏంటి, అసలు వెయిట్ ఎందుకు వస్తుంది, సో వెయిట్ లాస్ సర్జరీస్ ఎవరెవరికి కావాలి, దీని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో అసలు వెయిట్ ఎందుకు పెరుగుతుంది? సో న్యాచురల్గా మన బాడీ టెండెన్సీ ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ఫ్యాట్ వల్ల కలుగుతుంది మోస్ట్లీ. సో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా వెయిట్ పెరుగుతారు, బట్ అది డ్యూ టు మజిల్ మాస్ పెరగడం వల్ల. బట్ నార్మల్గా ఫ్యాటీగా ఉన్న వాళ్ళని మనం చూస్తూనే చెప్పగలం వాళ్ళకి మజిల్ ఉందా లేదంటే ఫ్యాట్ ఉందా అని చెప్పేసి మనం న్యాచురల్గా చూడంగానే చెప్పగలం. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన బాడీ వచ్చేసి ఫ్యాట్ని ఎక్కువగా ఆ టైంలో యూస్ చేసుకోవడానికి యాజ్ ఎ రిజర్వ్గా స్టోర్ చేసుకుంటుంది. బట్ ఈ గట్ బ్రెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ హార్మోన్స్ కనుక మిస్ అయ్యి ఈ బ్యాడ్ హార్మోన్స్ ఏదైనా ఎక్కువ అయితే కనుక దానివల్ల మన మెటబాలిజం తగ్గిపోయి ఈ ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా చేరుతుంది. సో దీన్ని లెప్టిన్ రెసిస్టెన్స్ అంటాం. ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యేకొద్ది, దట్టు మెయిన్గా నేను మాట్లాడేది నాట్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ నేను చెప్పేది, మెయిన్గా సెంట్రల్ ఒబేసిటీలో ఈ మన వేస్ట్ చుట్టూ అంటే మన నడుము చుట్టూ మన హిప్స్ చుట్టూ ఎక్కువ చేరే ఫ్యాట్ ఈ లెప్టిన్ అనే హార్మోన్ సెక్రీట్ చేసినా కూడా అది బ్రెయిన్కి అందక, అంటే బ్రెయిన్కి ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసి బ్రెయిన్ ఆ లెప్టిన్ హార్మోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ తీసుకో, దానివల్ల ఎంత తక్కువ తిన్నా కూడా మనకి ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే దిస్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ ఎక్సర్సైజెస్ ఆర్ త్రూ డయట్. అది కూడా కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేయాలి. విచ్ టైప్ ఆఫ్ మన ఎన్వైరన్మెంట్ మనకున్న ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో మనకున్న ఆఫీస్ వర్క్స్, మనకున్న జాబ్స్, దీంట్లో చాలా కష్టం. సో ఒకవేళ అలా ట్రై చేసి తగ్గితే వెల్ అండ్ గుడ్, చాలా హ్యాపీ. అదర్వైజ్ యూ కెన్ ఆప్ట్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. ఇందులో ఏంటంటే మనము ఈ బ్యాడ్ హార్మోన్స్ అండ్ గుడ్ హార్మోన్స్ ఆ బ్యాలెన్స్ మనము మళ్ళీ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో కొన్ని మార్పులు చేసి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనం కరెక్ట్ చేస్తాం. మన మెటబాలిజం బెటర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ ఫ్యాట్ అక్యుములేట్ కావడం వల్ల ఓన్లీ మనిషి లావుగా కనపడడం మాత్రమే కాదు, దాంతోపాటు మిగతా లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాంతోపాటు ఎక్కువ బరువు మోయడం వల్ల మన బాడీ మీద, మిగతా ఆర్గాన్స్ మీద, ఇంటెస్టైన్స్ మీద, మన పొట్ట మీద, వీటన్నిటి మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఈ బాడీ వెయిట్ ఎక్కువగా మోయడం వల్ల మనకి మెయిన్గా మనకు కీళ్ళ నొప్పులు రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మెయిన్గా బాడీ వెయిట్ అనేది ఖచ్చితంగా లూజ్ కావాలి. దీనికోసము మనకి బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు లూజ్ వెయిట్ విత్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్ కన్సిస్టెంట్లీ చేసినా కూడా వెయిట్ లూజ్ కావట్లేదంటే డెఫినెట్గా బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ.